సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు మనం అయితే టెస్లా కార్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ షార్ట్లో అయితే చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ షార్ట్ చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఈ షార్ట్ని లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంది ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఈ టెస్లా కార్ చూసుకున్నట్టయితే ప్రపంచంలో అత్యంత పెద్ద కంపెనీ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ కారు. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగా అయితే నడచడం అయితే జరుగుతుంది. చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ బెంగళూరులో అయినా హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సరే ఈ కార్లు అయితే తెగ అమ్ముడుపోతున్నాయి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో దీన్ని సృష్టించిండేది వచ్చేసి టెస్లా కార్ని కనిపెట్టిండేది వచ్చేసి దాని సృష్టికర్త వచ్చేసి ఎలాన్ మస్క్. సో ఇతను వచ్చేసి మనకైతే ఈ టెస్లా కార్ మన ముందుకైతే తీసుకొని రావడం అయితే జరిగింది. చాలా అంటే చాలా ప్రఖ్యాతగా చెందిన ఈ కార్ అయితే చాలా బాగా ప్రజల్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్ని అయితే కొనడానికి ఇష్టం అయితే చూపిస్తున్నారు అండ్ ఎంత కాస్ట్ అయినా సరే కొంటున్నారు. సో అప్పుడే అర్థం చేసుకోవాలి ఈవీ మీద ఎంత ఇష్టం అయితే పెరిగింది అనేది. అంటే ఇప్పుడున్న కాలంలో మనము పెట్రోల్ సేవ్ చేసి పొల్యూషన్ సేవ్ చేయాలి, ఇండియాని సేవ్ చేయాలి అంటే ఈ ఎలక్ట్రిక్ కార్సే చాలా మంచిది. సో అందరూ దీని వైపు వెళ్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ టెస్లా కంపెనీ వచ్చేసి 2003లో ప్రారంభించబడింది. సో అప్పటి నుంచి అయితే కారు తయారీ విక్రత ఇవన్నీ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఎలాన్ మస్క్ వచ్చేసి మనకి మంచి కార్ని అయితే మనకి మంచి ఈవీ వెహికల్స్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ టెస్లా కంపెనీ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే మనకి అమెరికాలో అయితే ఉంది. ఫస్ట్ కంపెనీ అమెరికాలోనే స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడే అయితే ఉంది. సో ఇది వచ్చేసి బెంగళూరులో ఎక్కడైనా సరే దొరుకుతుంది మనకి. సో దాని డీటెయిల్స్ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను, వినండి. సో ఈ టెస్లా కార్స్ వచ్చేసి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ అయితే ఉపయోగించబడవు. ఎందుకంటే ఇవి తగ్గించేసి మనమైతే ఈవీ వెహికల్స్ అనేది తయారు చేశారు కాబట్టి వీటికి ఈ రెండు అయితే అవసరం అయితే లేదు. సో ఇది మనకి పూర్తిగా ఎలక్ట్రిక్తో అయితే నడుస్తుంది, కరెంట్తో అయితే నడుస్తుంది. సో స్టేషన్స్ కూడా చాలా అంటే చాలా అయితే రాబోతున్నాయి అండ్ వచ్చేసాయి కూడా. సో బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ ఇక్కడైతే ఉన్నాయి అండ్ చిన్న చిన్న ఊర్లు ఇప్పుడు అనంతపూర్లో కూడా స్టేషన్స్ అయితే చాలా బాగా అయితే వచ్చేసాయి. సో అక్కడ కూడా మీరైతే ఈ కార్లను అయితే చూడొచ్చు. ఆల్రెడీ నేనైతే చూసేసాను, చాలా అంటే చాలా బాగున్నాయి. అందరూ ఈవీ వెహికల్స్ అయితే కొనుక్కొని ఎంజాయ్ చేయండి.